ఆర్టీసీ బస్సులో రాఖీ పండుగ రద్దీ కొనసాగుతుంది. రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్లు తమ సోదరులు ఉంటున్న ప్రాంతాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 1/2 కిలోమీటర్ ప్రయాణానికి గంట టైం పడుతుండటంతో పండగ పూట అక్క చెల్లెళ్లు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. జూబ్లీ బస్ స్టేషన్, జేబీఎస్ నుంచి మహిళలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా తరలివస్తున్నారు. రాఖీ స్పెషల్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక సర్వీసుల్లో భారీగా టికెట్ రేట్లు ఉండడంతో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి బస్సుల్లో ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో నేరుగా బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర నిరాశపడుతున్నారు. నేటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. అనుష, ఈ రోజు రాఖీ పండుగను పురస్కరించుకొని అయితే అందరూ కూడా తమ కుటుంబాలతో అయితే రోడ్లపైకి రావడంతో, సొంత వాహనాలతో రోడ్లపైకి రావడము, అదేవిధంగా సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రయాణం పెట్టుకోవడంతో అయితే భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించిందని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ రహదారిపై ఎల్బీ నగర్, వనసలిపురం, హయత్ నగర్, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్టు వరకు కూడా భారీగా వాహనాలకైతే రాకపోకలతో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. 1 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల సమయం అయితే పడతా ఉంది. అదేవిధంగా ఉప్పల్లో చూసుకున్నట్లయితే ఉప్పల్, గట్కేసర్ ప్రాంతాల్లో కూడా అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా వైపు వెళ్లే వారు కూడా దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు వెళ్లడానికి 20 నుంచి 30 నిమిషాల టైం అయితే పడుతుందని వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అయితే వాహనం పూర్తిగా ఈ రోజు దాదాపు కొన్ని లక్షల్లో వాహనాలు బయటకు వెళ్లడము తోని ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా మార్నింగ్ 9 గంటల నుంచి పూర్తిగా రోడ్లపైనే ఉన్నప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందరూ ప్రతి ఒక్కరు సొంత వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడం, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా ప్రైవేటు వాహనాలతోని రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. తమ సొంత ఊర్లకు అన్నా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి అక్క చెల్లెలు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ పూర్తిగా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒకవైపు రోడ్లకు పక్కనే రాఖీకి సంబంధించిన స్టాల్స్ పెట్టడము, అదేవిధంగా స్వీట్ హౌస్లు ఉండడము, అక్కడ ఆపుకొని వాహనాలు కూడా నిలుపుకొని అక్కడ వారు కావాల్సినటువంటి సామాగ్రిని తీసుకున్న సమయం, అదేవిధంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా తోని రోడ్లపైకి వచ్చే వాహనాలతోనైతే పూర్తిగా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారుగా గంట సమయం పడుతుందని చెప్పేసి వాహనదారులు అయితే తీవ్ర ఆగ్రహం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఇది చూసుకున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా దీంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ఏవైతే ఉన్నాయో సూర్యాపేట గానీ, విజయవాడ, కోదాడకు సంబంధించి, అదేవిధంగా యాదాద్రి భువనగిరి, అదేవిధంగా ఇతర జిల్లాలకు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి బస్సులలో అయితే 50% ఏదైతే ఉన్న ఛార్జీ ఉందో ఆ ఛార్జీలకి 50% ఛార్జీలు పెంచినట్టుగా అయితే తెలంగాణ ఆర్టీసీ అయితే తెలపడం అయితే జరిగింది. ఈ పెంచిన ఛార్జీలు అంటే రేపు 10వ తారీఖు వరకు ఈ రోజు వెళ్ళినటువంటి ఎవరైతే సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారో ఆర్టీసీలో ప్రయాణించి రేపు తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి, సాయంత్రం వరకు తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి రేపటి వరకు ఎల్లుండి 11 తారీఖు వరకు కూడా ఈ 50% పెంచిన ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ అయితే చెప్తా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమంది ప్రైవేటు వాహనాలు సంబంధించినటువంటి యజమానులు కూడా భారీగా వాహనాల నుంచి అయితే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 200 రూపాయలు తీసుకోవాల్సిన ఛార్జీని 400 రూపాయలుగా పెంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కువగా మహిళలు ఈ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉందో ఆ ఉచిత బస్సు ప్రయాణంతో ఎక్స్ప్రెస్ అదేవిధంగా ఆర్డినరీకి సంబంధించిన బస్సులు నిన్నటి నుండి కూడా కిక్కిరిసిపోయి వెళ్తున్నప్పటికీ స్పెషల్ బస్సులలో కొంతమంది స్పెషల్ బస్సులు కూడా ఆశ్రయించడంతో ఆ స్పెషల్ బస్సుల్లో రేటు పెంచినప్పటికీ కొంతమంది ప్రయాణికులు అవి ఎంచుకున్నప్పటికీ వాటిలో కూడా జనాలు కిక్కిరిసిపోవడంతో ఆర్టీసీ కూడా మరికొన్ని బస్సులను కూడా పెంచాలని చెప్పేసి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని లగ్జరీకి సంబంధించి, అదేవిధంగా డిలక్స్ కి సంబంధించిన ఏదైతే బస్సులు ఉన్నాయో వాటిలో ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ ఆ రిజర్వేషన్లకు తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు సంబంధించిన రిజర్వేషన్ కు టికెట్లు ఏవైతే ఉన్నాయో బస్సులు రాకపోవడంతో కూడా ఆలస్యంగా రావడంతో కూడా ఆ ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మెయిన్ గా ఏదైతే జాతీయ రహదారులు అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ బస్టాండ్లలో, అదేవిధంగా రోడ్ల వెంటనే కిలోమీటర్ల మేర ప్రయాణికులు వేచి ఉండడము, మార్నింగ్ నుంచి ఇప్పటికీ కూడా ప్రతి చోట ట్రాఫిక్ జామ్ ఉండడంతో రహదారులని కూడా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనుష. రైట్ శివ, థ్యాంక్ యూ.